సత్యనారాయణ వైసీపీ 5వ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. లైవ్ చూద్దాం. ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా పరిశీలనలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎంసీ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సచివేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన చూడమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మొన్న అక్కడున్న పార్లమెంటు సభ్యులని అక్కడ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో మరి ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అమనగడ్డకి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు విన్న అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమిస్తుంది. సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ వీళ్ళని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వీళ్ళని నియమించడం మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ నియమించడం జరిగింది. ఇవి ఇవన్నీ కూడా ఓకేనా. కొంచెం చెప్పండి, వెళ్ళి తీసుకుంటాను. ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలు ఓకేనా. కసరత్తు ఎక్కువ నేను సిద్ధం మేము సిద్ధం అని దేనికి అది సిద్ధం మేము సిద్ధమనేది వచ్చి రాబోయే సారస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్తో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళందరినీ సిద్ధం చేశారు. రేపు 3వ తారీఖున వచ్చి నెల్లూరులో నుంచి మళ్ళీ ఏలూరులో నుంచి 3వ తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేనికి సిద్ధం అవుతారో నాకే తెలియదు. ఇప్పుడు మా ఊరికైతే మేము సిద్ధం అవడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది, ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అవడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు. ఒకరు మేము సిద్ధమే అంటే మేము సంసిద్ధమని ఇంకోరు జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది మొత్తం దీనికి నిన్న శంకారావం పూరించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానాలు. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇదిగో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలు కలిసి సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా ఆ అభ్యర్థి మా చెప్పాలండి చెప్పి చేసుకుంటే అది అంతే. బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోరు వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా.
కానీ ఏదైతే సిద్ధమని నేను సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు పెట్టి మేము దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పి పోటీ చేస్తాం. మేమైతే ప్రతి బూత్ లో మేము సిద్ధం అంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ చేయని వాళ్ళు సిద్ధం అంటే దేనికి సిద్ధం? ఓకేనా? బాయ్. ఇప్పుడే మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ 5వ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో 4 ఎంపీ 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పు అయితే జరిగింది. ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరొకసారి వైసీపీ జాబితా రిలీజ్ చేశారు. 5వ జాబితా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయి. అదేవిధంగా అన్ని ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అన్ని ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి అనుకున్న నేపథ్యంలో నుంచి ఒక 4 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాలని మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి కింద ప్రకటించడం జరిగింది. అయితే నియోజకవర్గాలు పార్టీ సమన్వయకర్తలుగా ఇప్పుడు మాత్రం అరకు వ్యాలీ ఎస్టీ నుంచి రేగం మత్స్యలింగాన్ని ప్రకటించడం జరిగింది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాకినాడ ఎంపీకి చలమరిశెట్టి సునీల్, ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ ఎంపీ చలమరిశెట్టి సునీల్ని ప్రకటించడం జరిగింది. మచిలీపట్నం ఎంపీ సింహాద్రి రమేష్ బాబు, ప్రెసిడెంట్ ఆయన అవనిగడ్డ అసెంబ్లీ ఎమ్మెల్యేగా
కొనసాగుతున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అయితే అవనగడ్డకి మళ్ళీ అదే సింహాద్రి చంద్రశేఖర్ అని చెప్పిన అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా తీసుకురావడం జరిగింది. నరసరావుపేట ఎంపీ పుల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఈయన ప్రస్తుతానికి మాజీ మంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని అందరూ అనుకున్నట్టుగానే, అంటే నరసరావుపేట బీసీకి ఇవ్వాలి అని చెప్పని మొదటి నుంచి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కంపల్సరీ అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నుంచి పోటీ చేస్తారు, ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని చెప్పని మొదటి నుంచి ఉన్న అంచనాలకు అనుగుణంగానే అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీ స్థానానికి కేటాయించడం జరిగింది. సత్యంవేడు ఎస్సీ నోకతోటి రాజేష్ని తీసుకురావడం జరిగింది. తిరుపతి ఎస్సీ ఎంపీ మద్దుల గురుమూర్తి గతంలో ఆయన్ని సత్యంవేడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని మారినటువంటి పరిణామాల నేపథ్యంలో మోదుగుల పార్టీకి దూరం అవటం, రిజైన్ చేసి మొన్న లోకేష్ ని కలిసిన నేపథ్యంలో కూడా మరొకసారి ఎంపీ స్థానాల మార్పులు చేర్పులు చేస్తూ కూడా మరొకసారి గురుమూర్తిని తీసుకొచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే మొత్తానికి 15 మంది అసెంబ్లీ స్థానాలతో పాటు అదేవిధంగా 13 మంది ఎంపీ స్థానాలు కూడా ఒకేసారి ప్రకటన చేస్తారనుకున్న నేపథ్యం అయితే అనుకున్నారు అందరూ. అయితే దానికి కాకుండా అనుకూలంగా, అంటే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చల్లో భాగంగానే పార్టీలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా ఆ పార్టీ సీట్లు ఏదైతే ఎంపీ జాబితాలు ప్రకటించిన తర్వాత వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుని మరొకసారి జాగ్రత్త పడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే జాగ్రత్త పడ్డ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ జాబితాని మాత్రమే ఇప్పటికి 3 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 4 ఎంపీ స్థానాలు, అందులో కూడా కొత్త అభ్యర్థులు ప్రకటించింది ఏమీ లేదు. చలమలశెట్టి సునీల్ మినహాయిస్తే ఇక్కడ మార్పులు చేర్పులు, అంటే గతంలో ప్రకటించినటువంటి జాబితాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మరొకసారి ఎమ్మెల్యేలుగా ప్రకటించినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎంపీలుగా ప్రకటించారు. అంతేకాకుండా ఎంపీలుగా ప్రకటించిన వ్యక్తుల్ని కొంతమంది మార్పులు చేర్పులు చేస్తూ కూడా కొన్ని మార్పులు చేర్పులతో పాటు ఈ 4 స్థానాలు ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ అయినటువంటి 4 స్థానాలు ఏవైతే వాటికి మాత్రమే ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో మరొకసారి దీనికి సంబంధించినటువంటి జాబితాల్ని సిద్ధం చేయడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి నష్టము జరగకుండా పూర్తి స్థాయిలో పరిశీలనాత్మకంగా ముందుకెళ్లేటువంటి నేపథ్యంలో కూడా ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ముందుకెళ్లే నేపథ్యంలో పార్టీకి ఎక్కడా కూడా దెబ్బ పడకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్త పడుతూ కూడా మిగతా జాబితాలను కూడా సిద్ధం చేసేందుకు వైసీపీ మరొకసారి కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ జాబితాన్ని సిద్ధం చేసేటువంటి క్రమంలో ఏదైతే పార్టీ ఎమ్మెల్యేలుగా మార్చి ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చినప్పుడు కొంత అసంతృప్తి కూడా వెలువడుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తాం. కొంతమంది సీట్లకు ఇవ్వకుండా అసంతృప్తి, కొంతమంది సీట్లు లేకపోవడంతో అసంతృప్తి వెళ్ళకపోతుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా ప్రకటించడం కూడా కొంతవరకు అసంతృప్తిని వ్యక్తపరుచున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు వైసీపీ మరొకసారి ఇంకొన్ని జాబితాలను కూడా సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే 15 మందితో పాటు మార్పులు ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలకు వచ్చి దాదాపుగా 15 వరకు కూడా మార్పులు చేర్పులు ఉండొచ్చు అనుకున్నారు. అయితే 3 మాత్రమే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే 13 మంది లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. పూర్తి స్థాయి ఎంపీ స్థానాలను మాత్రం పూర్తి స్థాయిలో ఎంపీ స్థానాలు అభ్యర్థులను మాత్రం ప్రకటిస్తారు, అంటే ఇన్ఛార్జీలను ప్రకటిస్తారు అనుకున్నారు. అయితే దానికి కూడా బ్రేక్ వేస్తూ కూడా ప్రస్తుతానికి 4 ఎంపీ స్థానాలను ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి 13 ఎంపీ స్థానాలను మాత్రమే ప్రకటించారు. అయితే ఇంకొక 12 ఎంపీ స్థానాలను కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలను ఏదైతే ప్రకటిస్తున్నారో ఇవన్నీ కూడా కంప్లీట్, వీటినే ఫైనల్ అనుకోవడానికి కూడా లేదు. రానున్న ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే నామినేషన్ల ప్రక్రియ బీఫామ్ ఇచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకే టికెట్ అని చెప్పడానికి కూడా లేదు. కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాన్ని కూడా పరిశీలిస్తాము. ప్రస్తుతానికైతే సమన్వయకర్తలుగా ఇన్ఛార్జీలుగా మాత్రమే కొంతమంది నియమిస్తూ వస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైసీపీ 5వ జాబితా అయితే రిలీజ్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు
కిరణ్మయ్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏదైతే రాజకీయాలు రోజు రోజుకి అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఇప్పటి వరకు 4 జాబితాలను విడుదల చేశారు, ఇప్పుడు ఈ రోజు 5వ లిస్ట్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో కొంతమంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి మాత్రం చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. అయితే పకడ్బందీగా ఈసారి జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు కృష్ణా జిల్లాకు వస్తే అవనగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ ను ఇప్పుడు మచిలీపట్నం ఎంపీగా అక్కడ స్థానం కల్పించి, అలాగే అవనగడ్డలోని ఆయనకు సంబంధించినటువంటి సింహాద్రి చంద్రశేఖర్ అనే అతనికి స్థానం కల్పించారు. ఈ విధంగా చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అనేక జాబితాలను విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీలో మరింత అసంతృప్తులు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తే అరకు వెళ్ళి ఎస్టీకి కేటాయించారు. అది అలాగే కాకినాడ ఎంపీ సంబంధించి సలమశెట్టి సునీల్ గతంలో కూడా పేరు వినిపిస్తూనే వచ్చింది. అయితే మచిలీపట్నం మాత్రం అదైతే నిన్న మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి మాజీ అంటే ఎంపీ అయినటువంటి ఆ ఎంపీ ఎప్పుడైతే జనసేనకు వెళ్ళారో జనసేనకు వెళ్ళడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లో సింహాద్రి రమేష్ ను అయితే తీసుకొచ్చి ఇక్కడ తనకు స్థానం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నర్సరావుపేట ఎంపీగా కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. అలాగే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన్ని ఇప్పుడు ఇక్కడ నర్సరావుపేట ఎంపీగా నియమించినటువంటి పరిస్థితి. అలాగే సత్యవేడకు సంబంధించి నూకతోటి రాజేష్, అలాగే తిరుపతి ఎస్సీకి కేటాయించారు. ఇది ఎంపీ మధ్యలో గురుమూర్తి. ఇవన్నీ చూస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజు 5వ జాబితా విడుదల చేస్తారని ముందుగానే తెలిసింది. అయితే 4 గంటలకే జాబితా విడుదల చేయాలి, కానీ కాలయాపం వల్ల ఇప్పుడు ఆలస్యమైంది. 4 గంటలకే అటు సీఎం కార్యాలయానికి బొత్స సత్యనారాయణ అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఏదైతే ఇంకా చాలా ఇంకా 6వ జాబితాలో కూడా ఇంకా కొన్ని పేర్లు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది ఇప్పటికీ, ఎందుకంటే అసంతృప్తులు అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి అసంతృప్తులను బుజ్జగించేటువంటి పనులు అయితే ఇప్పుడు అధిష్టానం ఉన్నది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణ గాని అటు విజయసాయి రెడ్డి గాని వీరిద్దరు కూడా ప్రస్తుతానికి అసంతృప్తులను బుజ్జగించేటువంటి పనిలో ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు ఇటు ఒంగోలు వచ్చేసరికి ఇక్కడ బాగా అసంతృప్తులు భారీగా ఉండడంతో ఇప్పుడు ఆ 2 జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కిరణ్మయ్య. అయితే ఏడుకొండలు ప్రధానంగా నర్సరావుపేట ఎంపీ స్థానం మీద సందిగ్ధత అయితే ఏర్పడింది. ఈ రోజు అయితే అనిల్ కుమార్ యాదవ్ కి కేటాయించారు. దీన్ని ఎలా చూడాలి, అక్కడ ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? అంటే అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే గతం నుంచి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆయనకి ఖచ్చితంగా ఈసారి అక్కడ సరైనటువంటి బలమైనటువంటి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఎవరు లేరు. అలాగే అసంతృప్తులు కూడా పెరిగిపోయిన నేపథ్యంలో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ కి ఇవ్వాలంటూ కూడా ఇటు సజ్జల రామకృష్ణ కూడా సలహా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సజ్జల రామకృష్ణ అలాగే ఈ విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఇప్పటికే చెప్పారు. అలాగే మరోవైపు వైవి సుబ్బారెడ్డి కూడా దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ముఖ్యంగా ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఎక్కువగా ఈ ప్రజల వద్దకు వెళ్లారో వారందరికీ కూడా ఏదో ఒక చోట అయితే మాత్రం వాళ్ళకి ఇన్ఛార్జ్ గా కేటాయిస్తున్నారు. ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ స్థానాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎవరైతే గ్రాఫ్ పడిపోయారో వారందరినీ కూడా ఖచ్చితంగా పక్కన పెడతానని గతంలో చెప్పారు. అదే ఇప్పుడు జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి చూస్తే ఏదైతే ఇప్పటి వరకు కూడా మనం చూస్తే వైసీపీ నుంచి ఆ టీడీపీ వైపుకు జనసేన వైపుకు క్యూ కడుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కేవలం ఏదైతే తమకు ఎక్కడ కూడా స్థానం కల్పించకపోవడం. ఈసారి చూస్తే 5వ జాబితా సాధారణంగా ఈ రోజు కనీసం 50 పేర్ల వరకు కూడా వస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు మాత్రం కేవలం 7 పేర్లు మాత్రం ఇక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి. మరికొన్ని లిస్టులు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వైసీపీకి ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయన్న దాని మీద ఈ పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూడా మరికొద్ది రోజుల్లో అంటే రేపు ఎల్లుండి గాని తన జాబితాను కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని చూసి కూడా దానికి తగ్గట్లుగా తీటైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసేయడం కోసం ఇప్పుడు వైసీపీ అయితే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఇంకా పెండింగ్ లో పెట్టిందని చెప్పవచ్చు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.